జరిగింది వాదన? అందరూ ఒకసారి హరిబాబు లైవ్ మీరు ఏదో అడుగుతున్నారు. ఎట్టా ఈ వాదనలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ జరగవు అనే విధంగా వాళ్ళు వాదనలు వినిపించారు. అన్నీ చెప్తాను. రాష్ట్రంలోనే సంచలనం లేకిచ్చినటువంటి అమరావతి ప్రజలందరినీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా, మహిళలను కూడా ఉద్దేశించి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో సాక్షి టీవీ లైవ్ షోలో ఇచ్చినటువంటి దాని మీద కేసు మరి ఖమ్మంపాటి శిరీష గారు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద మరి ఇన్వెస్టిగేషన్ చేసి డీఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి ఫస్ట్ లైవ్ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆయన రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ ని మొత్తం కూడా మరి జడ్జి గారు మొత్తం కూడా పరిశీలించి 25 వరకు ఆయన్ని రిమాండ్ చేస్తూ కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పోలీసు వారిని కూడా అతని కస్టడీలో తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్వపరాపాలు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ రూపంలోనే కాకుండా ప్రజలు అందరూ కూడా లైవ్ షో చూసి ఎంత బాధపడ్డారో దానికి అనుగుణంగానే మరి ఎవరైతే ఫిర్యాదుదారున్నారో ముందుకు వచ్చేసి ఒక మహిళగా ఈరోజు ప్రజల తరపున నిలబడేటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ హర్షించాల్సిన విషయం. మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం. మా హైకోర్టు ఎక్కడుందండి? అమరావతిలో ఉంది. రాజ్భవన్ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. ఈ మంగళగిరి కోర్టు ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. అసెంబ్లీ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. మరి సెక్రటరియట్ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిచే విధానాలను నడుస్తూ ఉంటే ఈ మొత్తాన్ని కూడా టార్గెట్ పెట్టేసి ఎంటైర్ సిస్టాన్ని కూడా పెట్టేసి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మా హైకోర్టు కూడా అక్కడే ఉందని మాకు కూడా బాధగానే ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేశ్యలు అన్న రూపంలో ఆయన చెప్పినా చెప్పబోయినా అదే అర్థంతో చెప్పి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సీరియస్ గా పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించేసి ఏదైతే ఈ ఆంధ్ర మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకుందో అదే దిశలో ఇంకా ముందు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీని వెనకున్నటువంటి ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉండారో వారి మీద, అట్లాగే వైసీపీకి సంబంధించిన లీడర్స్ కూడా ఎందుకు చెబుతున్నామంటే ఇంతటితో ఆగలేదు. ఇది వాళ్ళు యుద్ధం ప్రకటించారు. వాళ్ళు పదే చెప్పేది ఏంటంటే మేము అన్నాం మీరెందుకు ప్రింట్ చేయాలి, 1,00,000 ప్రింట్లు చేస్తారా అనే ప్రశ్న ఈ రోజు కూడా కోర్టులో కూడా శ్రీనివాసరావు గారు చూడండి బాధ వేసింది. మేము అక్కడ జరిగిందండి, జరిగితే ఏంటి 1,00,000 ప్రింట్లు దాకా 1,00,000 ప్రింట్లు మీరు ప్రింట్ చేస్తారా అనే పదం వాడటం అనేది అంటే మరి బాధపడ్డప్పుడు మీరు అన్నమాట విషయం మీరు రియలైజేషన్ అవ్వట్లేదు. ఈ రోజు ప్రత్యేకంగా మీరు చూసినటువంటి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఫర్దర్ గా మళ్లీ కూడా డిరాగేటరీ వర్డ్స్ వాడటం, అఫెన్సివ్ రిమార్క్స్ మేడ్ అవటం పిల్లల మీద, ఇది మహిళల మీద వాళ్ళు కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూ అన్లాఫుల్ యాక్టివ్ చేస్తున్నారు కనుక ఇది చివరికి ఏదైతే ఉందో మరి సెక్షన్ 111 ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ట్రీట్ చేయబడితే కాకుండా ఇంకా ముందు కూడా దీంట్లో అనుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా పరదేరగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరిగిద్ది. ఓన్లీ వాళ్ళ టార్గెట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, అమరావతి రీజనల్ ఏరియా అయితే ఉందో దాన్ని గతంలో 2014 నుంచి వాళ్ళు విషం జమ్మి అనేక రూపాల్లో, ఇప్పుడే కాదు అనేక రూపాల్లో కూడా 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల వరకు వాళ్ళు విషం జమ్మారో అదే పందాలో అదే క్యాంపెయిన్ చేస్తూ దానికే ముందుకు పోతూ ఈ విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడ్ అవుట్ అవుతుంది. ఈ విధంగా కూడా మేము దీన్ని ముందు కూడా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి రిమాండ్ రిపోర్టు ప్రైమా ఫేసీగా చూసినప్పుడు దీని సరైనటువంటి వివరణ కోరటం అనేది డీఎస్పీ గారిని, కన్సల్ట్ ఆఫీసర్ గారిని కోరటం జరిగింది. అయితే దాంట్లో రిమాండ్ రిపోర్టులోనే స్పష్టంగా మరి అదైతే జడ్జి గారికి రాతపూర్వకంగా ఆయనకు వచ్చినటువంటి గౌరవమైనటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పేర్కొన్న జడ్జిమెంట్స్ ఈ రూపంలో ఒక జనరల్ గా జరిగినటువంటి ఒక ఎస్సీలు ఉంటారు, అక్కడ అన్ని కులాలు ఉంటారు, మరి మెజార్టీ పీపుల్ కులాలు కూడా అక్కడ ఎస్సీలే ఉన్నారు కనుక అమరావతి ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పష్టంగా కూడా
రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని పునరావృతం చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా మేడ్ అవుట్ విధంగా కూడా పాల్గొనేటువంటి ఒక ఇష్యూ ఏంటంటే అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉందో మేడ్ బై ది ఇంక్లూడింగ్ అంటే మహిళలు అన్న తర్వాత మహిళలు అన్ని కులాలు ఉంటాయి, అన్ని రకాలుగా కూడా ఉంటాయి కనుక అందులో న్యాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉందో శిరీష గారు కూడా దాంట్లో మరి ప్రధానంగా కూడా ఆమె ఫిర్యాదుదారుగా ఉంది. డెఫినెట్ గా అక్కడ మహిళా తల్లులందరూ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఎస్సీలు కూడా మహిళలు ఉన్నారు కదా కనుక ఆ దిశలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు కోర్టు వారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు యొక్క పరిధి, దాని గురించి మేము కామెంట్ చేయగలం. 24/6/25 వరకు కస్టడీ ఇచ్చారండి. గుంటూరు జైలుకి అది వాళ్ళు నిర్ణయం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా కూడా లాయర్లు అయితే క్లియర్ గా ఈ అంశం పైన చెప్తున్నారు. ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చట్టానికి సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ కూడా క్లియర్ గా జడ్జి ముందు రిమాండ్ రిపోర్ట్ లో